బాపట్ల జిల్లా మార్టూరు మండల పరిధిలో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు విస్తృత పర్యటన నిర్వహించారు. లక్కవరం గ్రామంలో లబ్ధిదారులకు నేరుగా పెన్షన్ పంపిణీ చేసి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న విద్యుత్ సమస్యలు పరిష్కరించడానికి నూతన ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించి కరెంటు స్తంభాల ఆధునీకరణ పనులను పరిశీలించారు. గ్రామంలోని పాఠశాలను సందర్శించి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకాన్ని మెనూ ప్రకారం అమలు చేయాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థుల విద్యా సామర్థ్యాలను సమీక్షించారు. నూతన పంచాయతీ భవనం నిర్మాణ పనులు, సీసీ రోడ్ల నాణ్యతను పరిశీలించి వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం కొలడపూడి గ్రామంలో గంగమ్మ దేవాలయం వద్ద మార్క్ ఫైట్ శనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో శనగలు విక్రయించాలని సూచించారు. హ్యాండిల్ చేయగలుగుతారా? వచ్చా 90,000 ఎకరాల్లో పంట ఉంది. ఇది సీఎం యాప్ లో ఈ క్రాప్ బుకింగ్ లో ఒక 5,000 ఎకరాలు తప్పితే మిగతా అంతా రికార్డ్ అయ్యింది. కానీ ఎవరికైతే పంట వచ్చిందో పంట పండిన రైతు సీఎం యాప్ లో ఫీడ్ చేసుకోవాలి, వారు రిజిస్టర్ చేసుకోవాలి. అది చేయకపోతే చాలా ఇబ్బంది వస్తుంది. ఈరోజు కోలపూడిలో 500 మంది రైతులు మార్టూరు మండలంలో శనగలు పండించారు. కానీ ఒక్క రైతు కూడా అందులో ఎంటర్ చేసుకోవాలి. కాబట్టి అక్కడ కొనడానికి లేదు. అలానే దీంట్లో మీకు కూడా ఆ వివరాలు తెలుసుకోండి ఎప్పటికారు, కానీ ఒక్కరు కూడా చేసుకోలేదు. ఇది మొత్తం 47,000 మంది రైతుల దగ్గర పంట పండుతా ఉంది. కానీ 1000 మంది రైతులే చేసుకున్నారు. వాళ్ళకి అవసరం లేకపోతే ఇబ్బంది లేదు, మనం హ్యాపీ. కానీ వాళ్ళకి సమాచారం తెలియకపోతే మనం తెలియజేయాల్సిన బాధ్యత మేము. అందుకే మీరు వెళ్ళి మీ సొసైటీ పరిధిలో అన్ని గ్రామాల్లో చిన్న చిన్న గ్రూప్ మీటింగ్లు పెట్టి రైతుల్ని దాంట్లోకి ఎంటర్ అయ్యేటట్టుగా అక్కడ ఉండే రైతు భరోసా కేంద్రాలు, రైతు సేవా కేంద్రాల అక్కడ ఉన్న వాళ్ళ యొక్క సహాయ సహకారాలు నమ్మకంతో ప్రభుత్వం మిమ్మల్ని నియామకం చేసింది. మీరు మొట్టమొదట ఒక బాధ్యత తీసుకోబోతా ఉన్నారు. మొన్న కొన్ని చోట్ల పొగాకు కొనుగోలులో చాలా అద్భుతంగా బ్రహ్మాండంగా మన పిఎస్సిఎస్లు, మన త్రిమెన్ కమిటీ సభ్యులు, అక్కడ ఉండే అధికారుల సహాయ సహకారాలతో చాలా అద్భుతంగా బ్రహ్మాండంగా చేశారు. అలాగే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ బ్రహ్మాండంగా చేశారు. ఇప్పుడు ఈ శనగలు, ఇది కూడా మనం బాధ్యతగా చేయకపోతే అక్కడ ఉండే రైతులు నష్టపోతారు. మీ గ్రామం, మీ పరిధిలో ఉండే రైతులు నష్టపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే ప్రభుత్వం ఇచ్చే నియమ నిబంధనల ప్రకారం మీరు చక్కగా బ్రహ్మాండంగా పనిచేయాలి. కాబట్టి ఇక్కడెక్కడ డివేట్ అవడానికి లేదు, రూల్స్ ను వైలేట్ చేయడానికి లేదు. రైతులను ఎడ్యుకేట్ చేయాలి, రైతులతో మర్యాదగా మాట్లాడాలి. రైతులు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సరే మనం రాజకీయాలు ఇక్కడ చూడటానికి వీల్లేదు. వాడు సొంతంగా ఏదైనా పార్టీ ఉండొచ్చు, కానీ ఇక్కడికి వస్తే రైతు అందరూ ఒకటే. ఒకరోజు ముందు ఒకరోజు తర్వాత, దీంట్లో వివక్ష లేదు. షెడ్యూలింగ్ కూడా కంప్యూటరైజ్డ్ షెడ్యూలింగ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎవరు చేయడానికి లేదు. వచ్చిన రైతుని జాగ్రత్తగా మర్యాదగా మాట్లాడి అతనికి ఇబ్బంది లేకుండా, అతనికి కొన్ని రూల్స్ తెలియకపోతే తెలియజేసి, మనకి ఏ రకమైన స్టాండర్డ్ లో సరుకు కావాలో ఆ రకమైన స్టాండర్డ్